యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకుంటున్న దేవుని బిడ్డలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దినదినము పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకుంటూ మన జీవితంలో ఎన్నో మేలులు పొందుకుంటున్న వారు ఎన్నో సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు. ప్రియులారా, దినదినము కూడా ప్రార్థన మానవద్దు మనము. ఎందుకు అంటే సాతాను మరి ఏ యొక్క హృదయములో ఎవరైతే ప్రార్థన లేని వారిగా ఉంటూ ఉన్నారో వారిని శోధిస్తూ వారిని ఎంతో మరి బాధిస్తూ శోధనలో నిలిపి మరి చివరికి వారంతట వారు ఆత్మహత్యలు చేసుకునే స్థితికి అపవాది తీసుకొని వెళ్తూ ఉన్నాడు. ప్రియులారా, హృదయం ఎప్పుడు కూడా దేవుని ఒక ఆలయముగా దేవునితో దేవుని ఆత్మ చేత ఆయన అభిషేకం చేత నిండును కలిగిన వారిగా ఉండాలి. అంతేకాని ప్రార్థన లేని వారిగా ఉదయం లేవగానే ప్రార్థించరు, మరలా లేచి ఎక్కడికైనా వెళుతున్నప్పుడు ప్రార్థన చేయరు, భోజనం చేసినప్పుడు ప్రార్థన చేయరు, ఏ పని విషయంలో వెళ్తున్న ప్రార్థన చేయకుండా దేవుడు నాకు ఈ కార్యం చేయలేదు అనే మాటని అధికంగా పలుకుతూ ఉంటారు. సాతానంట ఎక్కువగా మాట పలికిస్తాడంట. ఎందుకు అంటే దేవుని దుఃఖపరచుట కోసము, దేవుడికి మరి దేవుడి నామానికి అవమాన స్థితిలో మాట్లాడే రీతిగా సాతానుడు ప్రతి ఒక్కరి నోట నాకు దేవుడు ఏ కార్యం చేయలేదు, దేవుడు నన్ను రక్షించట్లేదు, నేను వెళ్ళిన పని జరిగించబడట్లేదు అనే ఒక మరి నిరాశల చేత ఎంతోమంది కూడా దుఃఖమైన మాటలను దేవుని అనురీతులుగా ఉంటూ ఉంటారు. కానీ మనము ప్రార్థిస్తున్నామా, మన హృదయంలో దేవుడు ఉన్నాడా, దేవునితో మన సాహసం చేస్తున్నామా లేదా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. అంతేగాని ప్రార్థన చేసుకోకుండా కార్యాలు జరగాలంటే ఎలా? సాతానంట ప్రతి హృదయాన్ని చూస్తాడంట. సాతానుడికి మరి ఎక్కడ తిరిగినా కూడా దెయ్యంకి విశ్రాంతి దొరకదంట. కానీ మానవ హృదయంలో విశ్రాంతి పొందుతాడంట. విశ్రాంతి కోసమంట తిరుగుతూ ఉంటాడంట. తిరిగి 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 ఎక్కడ ఏ హృదయం దొరుకుతుందో ఆ హృదయంలోకి వెళ్ళిపోయి వారిలో విశ్రాంతి నొందాలని ప్రయత్నిస్తాడంట సాతానుడు. అలా సాతానుడు తిరుగుచు ఏ హృదయం దొరుకుతుందా, ఏ హృదయంలో యేసు ఉండడు, ఏ హృదయంలో ప్రార్థన ఉండదో వారిలోనికి ప్రవేశించి వారిలో నివసిస్తూ వారిని చెదరకొడుతూ వారిని బాధపరుస్తూ మరి సాతానుడు మాత్రం విశ్రాంతి పొందుతూ ఉంటాడంట. కాబట్టి మనకు ప్రార్థన అవసరం. మన హృదయము దినదినము కూడా మండించబడుతూ ఉండాలి, ప్రార్థన కలిగి ఉండాలి. అలా ప్రార్థన కలిగి ఉండటం బట్టి సాతానుడు నీ హృదయంలోనికి ప్రవేశించడు, నీ దేహాన్ని ముట్టలేడు, నీ యొద్దకు రాలేడు, మరి నీ నుండి దూరంగా వెళ్ళిపోతాడు. ప్రియులారా, కాబట్టి ప్రార్థన 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 ప్రార్థించండి. పరిపూర్ణమైన సువాసనగా మీరు మార్చబడి దేవునికి ఇష్టలుగా నిలిచి ఉండండి. ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వబోతున్న వాగ్దానం. సర్వశక్తివంతుడా దయగలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినము ప్రభా మీరు ఇవ్వబోతున్న వాగ్దానము ప్రతిని తాసి మై షెన్మి గ్లోస్ మై షెన్ ది గ్రోబాంది రిషూరి లిరిసికౌరిమా. పరిశుద్ధాత్మ దేవా, ఈ దినము మీరు ఇవ్వబోచిన వాగ్దానము కొరకు ఎదురు చూస్తూ ఉన్నామయ్యా. నీవు ఇస్తున్న వాగ్దానం బట్టి నడుచుకునే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాము. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో దేవుని వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలము అని సెలవిస్తూ ఉన్నారు. stand the grow break any వాగ్దాన ప్రతి నికోసమై ఈ దిన ఆత్మ వేక్యమైన వాగ్దాన నికోసమై గ్లోబై సెంద పౌరిమా. ఈ దినము దేవుని యొక్క ఆత్మ వాగ్దానమును తెలియపరుస్తూ ఉన్నాడు. ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలము అనుచున్న నీవు ధనమును ప్రేమించు వానిగా నిలిచి ఉన్నట్లయితే ఈ దినము నీకే ఈ యొక్క వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ధనమును ఆశించి దానిని ప్రేమించి అనేక కీడులలో నీవు నిలిచి ఉండబోచు ఉన్నావు.
Rima. ధనాపేక్ష కలిగిన వారు అనేకులుగా నిలిచి అనేక సమస్యల్లో కూరుకుపోచు ఉన్న వారిగా ఉన్నారు. Well be his gloves, get the wicked myself Rima. ఆ ధనాశ నుండి ధనాపేక్ష నుండి నీవు ఈ దినం విడిపించబడాలి. Well be his Lord my second Rima. దేవుడు నీకు సెలవిస్తూ ఉన్నాడు. దేవునితో నీవు అంటు కట్టబడుచు ఉంటావా లేదా ధనము కొరకు ఆశిస్తూ ఉంటావా? Gelgos, get the my send by king the Lisa Lord the black in Rima. ధనమును ప్రేమించినట్లయితే సమస్తమైన కీడు నీ వెనుక నిలిచి ఉన్నది. What the flack in Rima. దేవుని ప్రేమించినట్లయితే ఆశీర్వాదం నీ వెనుక నిలిచి ఉన్నది. Where the myself please thank you blessed and me Lord the precos me devanik stotram why geni the lost and my so brick and my second Lord the grief lady shilori globe keni Rima. దేవానికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నామయ్యా. నీకే స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఇదిగో ప్రభా, ఈ దినం ఇచ్చి ఉన్న వాగ్దానమును బట్టి నిన్ను ప్రేమించు వారిగా నిలిచి ఉండాలి, నిన్ను వెంబడించు వారిగా నిలిచి ఉండాలి. ధనమును ప్రేమించి ధనాపేక్షను కలిగి కీడులోనికి కూరుకపోనిక ప్రభా, నీతో ప్రభా నిలిచి ఆశీర్వాదము పొందుకునే కృపను దయచేయమని నిన్ను ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. దేవా, ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను నీ ఆత్మ చేత నింపండి, నీ అభిషేకం చేత నింపండి. ఉదయము నీ ఆత్మలో అభిషేకములు ఆనందించుట ఎంతో మేలయ్యా. ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరిపైన మీ ఆత్మను కుమ్మరించి మీ అభిషేకం చేత నింపమని, వారి జీవితంలో సమృద్ధి, ఆరోగ్యము, సమస్త విజయమును బిడ్డలకు అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.